హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పుల్లటి టమోటాలతోటి చక్కగా బంగాళదుంప వేసి సింపుల్‌గా కూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకొని ఉల్లిపాయను అలాగే పచ్చిమిరపకాయను సన్నగా తరిగి ముక్కలుగా వేసుకోండి. అలాగే 2, 3 బంగాళదుంపలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత పసుపు ఒక స్పూను, ఉప్పును కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. బంగాళదుంపలు మెత్తగా మగ్గేలాగా చూసుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి కూడా లైక్ ఇవ్వండి. బంగాళదుంపలు బాగా మగ్గిన తర్వాత ఇది టమోటాల సీజన్ కాబట్టి చక్కగా నాటు టమోటాలు పుల్లగా ఉండేవి తీసుకొని ఒక 7, 8 టమోటాలను సన్నగా ముక్కలుగా తరుక్కొని ఇలా వేసుకొని కాసేపు మగ్గించుకోండి. ఇలాగ కొంచెం ఉప్పే వేసుకున్నాం కాబట్టి టమోటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి మరి కొంచెం రాళ్ళ ఉప్పును యాడ్ చేశాను ఇక్కడ నేను. ఉప్పు వేసి చక్కగా మూత పెట్టుకొని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇలా టమాటోలోని నీరంతా రిలీజ్ అయ్యి టమాటోలు మెత్తగా అయిన తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా మూత పెట్టుకొని ఒక 7, 8 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత మూత ఓపెన్ చేసి చక్కగా గెరిటితో ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీరు ఉన్నప్పుడే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2, 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను. కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గెరిటితోటి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 4, 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. అప్పుడు ముక్కలకంతా కారము, ఉప్పు అంతా పట్టి బాగుంటుంది కూర. ఇలా దగ్గరగా అయిన తర్వాత మీకు ఇష్టమైతే కనుక కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకోండి. లేదంటే కరివేపాకు మాత్రం వేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బంగాళదుంప టమాటో కూర చపాతీలోకి అలాగే రైస్లోకి ఫ్లేవర్డ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పొద్దున్నే లంచ్ బాక్సుల్లోకి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.